హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. ఇవాళ మార్కెట్లో ఏం జరిగిందో చూద్దామండి. నిఫ్టీ 37 పాయింట్స్ గెయిన్ అయి 22,497 దగ్గర క్లోజ్ అయితే, బ్యాంక్ నిఫ్టీ 362 పాయింట్స్ డౌన్ అయి 47,850 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 12 పాయింట్స్ డౌన్ అయి 74,102 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ అవడమే గ్యాప్ డౌన్ అయిందండి. ఎందుకంటే నిన్న ట్రంప్ని అక్కడ మీడియా వాళ్ళు మీరు ఈ విధంగా వేరే దేశాల మీద టారిఫ్లు వేస్తున్నారుగా, వాళ్ళు కూడా మన ప్రతీకార టారిఫ్లు వేస్తే రిసెషన్ వస్తుంది కదా అంటే రావచ్చు అన్నట్టుగా ఆయన నెగ్లెక్ట్గా సమాధానం ఇచ్చాడు. ఆ నెగ్లెక్ట్ సమాధానం నెగిటివ్గా అయింది మార్కెట్. నిన్న డౌ జోన్స్ నాస్డాక్ దాదాపు 700 పాయింట్స్ డౌన్ అయినాయండి. మనకు నైట్ 12 వరకు ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయింది. ఎస్జిఎక్స్ నిఫ్టీ అప్పటికే 150 నెగిటివ్లో ఉండేనండి. నేను రేపు ఖచ్చితంగా గ్యాప్ డౌన్ అవుతుందని అనుకున్నాం. గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయినా కూడా నిఫ్టీ 50 సెన్సెక్స్ కొంచెం రికవర్ అయినాయండి. బ్యాంక్ నిఫ్టీ మాత్రం రికవర్ కాలేదు. దాన్ని చెప్తాను నేను తర్వాత. ఫస్ట్ అయితే ఇది చూద్దామండి. నిఫ్టీ 50 చూడండి, ఈ బ్లూ డే ఆఫ్ మీద క్లోజ్ అయింది. బ్లూ మేబీ డే హ్యాండ్ టచ్ అయింది. సెన్సెక్స్ చూడండి, బ్లూ డే ఆఫ్ మీద క్లోజ్ అయింది. బ్లూ మేబీ డే హ్యాండ్ టచ్ అయింది. బ్యాంక్ నిఫ్టీకి వస్తే ఇక్కడ చూడండి, ఇవాళ ఇండస్ఇండ్ బ్యాంక్ ఎంత దిగిందండి? దాదాపు 244 పాయింట్స్ దిగిందండి. 245 పాయింట్స్ ఇండస్ఇండ్ బ్యాంక్లో. అయితే ఇందులో ఇంటర్నల్గా ఏదో ఫ్రాడ్ జరిగిందని తేలిందండి. సో దానికి సంబంధించిన సీఈఓని కూడా గవర్నమెంట్ 3 years కాకుండా 1 yearకే అతని పదవి కాలం పొడిగిస్తున్నట్టుగా చెప్పారు. సో ఇవన్నీ మార్కెట్ నెగిటివ్గా తీసుకొని బ్యాంక్ సంబంధించిన స్టాక్స్ అని పడిపోయాయండి. కాకపోతే మన ఐసిఐసిఐ అండ్ కొటాక్ ఇవి కొంచెం మరీ కిందికి వెళ్లకుండా కాపాడే ప్రయత్నం చేసినాయండి. అందుకోసం సైడ్ వేస్ జరిగింది బ్యాంక్ నిఫ్టీ అయితేనేమో వన్ సైడ్ వెళ్ళింది. సెన్సెక్స్ కూడా ఒక బ్యాంక్ నిఫ్టీ మాత్రం సైడ్ వేస్ జరిగిందండి. కారణం ఇదేనండి, ఇండస్ఇండ్ బ్యాంక్ సంబంధించిన ఇష్యూ. ఓకేనా అండి? నేను ఇవాళ షార్ట్ షేర్ చేశాను. ఎంతమంది చూసారండి? షార్ట్స్లో నేను గైడెన్స్ ఇస్తున్నాను. ఈ విధంగా నా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇస్తాను, తద్వారా జాయిన్ అవ్వండి. ఈ విధంగా నేను స్క్రీన్ షాట్స్ షేర్ చేసి మీకు నేను గైడెన్స్ ఇస్తుంటాను. ఓకేనా? రేపటి గురించి మాట్లాడుకుందామండి ఒకసారి. రేపటి నుంచి మార్కెట్ చూడండి. నిఫ్టీ 50 22,500 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 22,350 కాల్ బై చేయండి. 22,450 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 22,650 పుట్ బై చేయండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 47,900 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 47,600 కాల్ బై చేయండి. 47,800 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 48,100 పుట్ బై చేయండి. సెన్సెక్స్ చూడండి, 74,200 ఏవో క్యాండిల్ క్లోజ్ అయితే 73,800 కాల్ బై చేయండి. 74,100 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 74,400 పుట్ బై చేయండి. ప్రీమియం క్యాండిల్ చూడండి, 22,350 కాల్ నిఫ్టీకి సంబంధించింది. దాని ప్రీమియం క్యాండిల్ 225 మీద క్లోజ్ అయితే బై చేయండి. టార్గెట్ 300. 22,650 పుట్ ఒకవేళ బై చేయాలనుకుంటే 175 మీద ప్రీమియం క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 270. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 47,600 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 70 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 990. 48,100 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 650 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 760. సెన్సెక్స్ చూడండి, 73,800 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 925 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 1275. 74,400 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 360 మీద క్లోజ్ అవ్వనివ్వండి, అప్పుడు బై చేయండి. టార్గెట్ 625. ఇది ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? మార్కెట్ నిఫ్టీ సెన్సెక్స్ నిన్న ఎక్కడ క్లోజ్ అయినాయో ఇవాళ కూడా అక్కడే క్లోజ్ అయ్యాయండి. బ్యాంక్ నిఫ్టీ ఒక్కటి క్లోజ్ అవ్వలేదు. చెప్పాను ఇష్యూ ఇండస్ఇండ్ బ్యాంక్ ఇష్యూ అండి.
మనమైతే మన లెవెల్స్ ప్రకారం ఫాలో అవ్వాలండి. ఫాలో అయితే మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదండి. మనం మార్కెట్లో నష్టపోవడం తక్కువ నష్టపోతాం, లాభపడడం ఎక్కువ లాభపడతామండి. మనం ఒక బ్యాంక్ నిఫ్టీ అంటే బ్యాంక్ నిఫ్టీ చూడొద్దండి, అప్పుడప్పుడు సెన్సెక్స్ కూడా చూడాలి. నేను స్క్రీన్ షాట్లు పెట్టేది అందుకండి. ఒకవేళ మనకు బ్యాంక్ నిఫ్టీలో కనుక ట్రేడ్ దొరకకపోతే సెన్సెక్స్ ప్రకారం వెళ్ళిపోవచ్చు. ఇక నిఫ్టీ అంటే అది మీ ఓన్ రిస్క్, ఎందుకంటే అందులో మనకు స్టాప్ లాస్ పాయింట్స్ తక్కువ దొరుకుతాయి, 7 పాయింట్స్ 500 లాస్కి. ఒకవేళ మేము 1500 వరకు చూస్తామంటే మీరు 20 పాయింట్స్ వరకు కూడా చూడొచ్చండి. సెన్సెక్స్ అయితే కొంచెం బెటర్ అని నా ఉద్దేశం. సెన్సెక్స్ కూడా తొందరగా ఎగ్జిట్ అయిపోవాలండి. సెన్సెక్స్లో వెంటనే పెరగడం తగ్గడం అంటూ జరుగుతుంటుంది. అందుకోసం మనకు 20 పాయింట్స్ కాబట్టి ఒకవేళ 30 వచ్చినాయంటే 30-40 వచ్చినాయంటే ఎగ్జిట్ అయిపోవడం బెటర్ అండి. ఎందుకంటే ఇందులో మన లాట్ సైజ్ ఎక్కువ తీసుకుంటే 20 పాయింట్స్ వచ్చి ఎగ్జిట్ అయిపోయినా బెటర్ అండి సెన్సెక్స్. ఎందుకంటే 400 అంటే ఒక లాట్కి 400 అంటే ఒకవేళ మనం 4 లాట్స్ 5 లాట్స్ తీసుకుంటే 2000 పడతాయండి మనకి. ఓకేనా? ఈ స్క్రీన్ షాట్లు అందుకోసం ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీది ఎందుకు పెట్టానంటే ఇంత గ్యాప్ ఉంది రెండింటి మధ్యన. ఇప్పుడు ఇది బ్లూ డే ఆఫ్ నుంచి బ్లూ మేబీ డే హై దాకా వచ్చే ప్రయత్నం చేసింది కానీ రాలేదు. ఒకవేళ మీరు ఫర్దర్గా బై సైడ్ చూడాలనుకుంటే ఈ రెడ్ డే ఆఫ్ మీద క్లోజ్ అవ్వాలన్నట్టుగా నేను ఇండికేషన్ ఇచ్చాను, నేను మెసేజ్ కూడా ఇచ్చాను చూడండి. రెడ్ అండ్ బ్లూ డే హ్యాస్ రెడ్ అండ్ బ్లూ డే ఆఫ్ గ్యాప్ ఈజ్ బిగ్, సో డోంట్ టేక్ ఎనీ ట్రేడ్ టుడే, ట్రేడ్ ఈజ్ డన్, వీ విల్ మీట్ టుమారో అగైన్ అని 2:30కి పెట్టానండి. అప్పటికే నాకు బ్యాంక్ నిఫ్టీ గురించి సినిమా అర్థమైపోయిందండి, ఇది పెరగదని. అప్పటికి మనకు నిఫ్టీ ఉన్న సెన్సెక్స్ చెప్పేస్తుందండి. నిఫ్టీ ఉన్న సెన్సెక్స్ మేబీ డే హై దాకా వచ్చి ఇది ఒక్కటి రాలేదంటే ఇందులో ప్రాబ్లం ఉందన్నట్టే. సో చూడండి, ఒక బ్యాంక్ నిఫ్టీ అంటే బ్యాంక్ నిఫ్టీ వైపే చూడకండి, సెన్సెక్స్ వైపు కూడా చూడండి. ఓకేనా? నాకు కామెంట్స్ ఎవరు చేయట్లేదండి. నేను మంచి చెప్పానా, అసలు నేనేమన్నా ఎక్కడైనా తప్పు చేస్తున్నానా, ఏమైనా ఉందా, నేను ఏం చెప్పట్లేదండి. కొంచెం నాకు తెలియాలి కదా, మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో వ్యూస్ కూడా తక్కువ వస్తున్నాయండి. ప్లీజ్ మీ గ్రూపులలో షేర్ చేయండి. కొంచెం మీ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ గ్రూపులలో షేర్ చేస్తే నా వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారండి. నా సక్సెస్ రేట్ 90+ అండి. కావాలంటే నా లాస్ట్ నేను దాదాపు 80 వీడియోస్ పెట్టనట్టున్నాను, 80 వీడియోస్ చెక్ చేసుకోండి. ఓకే, ప్లీజ్. నేను ప్రీమియమ్స్ తోటి పెడుతున్నాను కాబట్టి ప్రీమియమ్స్ తోటి ఎవరు పెట్టారండి. ఇది మీకు చాలా హెల్ప్ చేస్తుంది మార్కెట్లో డబ్బులు సంపాదించడానికి ప్రీమియమ్స్ తోటి పెట్టడం. సో దాని గురించి అయినా ఈ ఎఫర్ట్ని గుర్తించైనా కొంచెం నాకు సపోర్ట్గా చేస్తారని ఆశిస్తున్నాను. ఓకేనండి. మళ్ళీ నేను మరో వీడియోతో రేపు కలుస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై.